ఈ ప్రాసెస్లో లవ్ ఉంటుంది, తర్వాత ఒక పాయింట్కి వచ్చేసరికి హేట్రెడ్ ఉంటుంది, ఇదంతా ఉంటాయి. అందరూ అండర్గో అయ్యే ఎమోషన్స్ ఇవి. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దిస్ బికాస్ దట్స్ లైఫ్, యూనో. సో ఏదో ఒక పాయింట్ ఎక్కడో ఒక మీ లైఫ్లో కావచ్చు, వాళ్ళ లైఫ్లో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో దట్స్ వై ఇట్స్ మోర్ రిలేటబుల్. ఎనీ ఫిలిం, నాట్ దిస్, బట్ ఎనీ ఫిలిం ఆన్ రిలేషన్షిప్స్ విల్ బి వెరీ రిలేటబుల్ టు అస్ బికాస్ వీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుంది. ఊరికే ప్లెయిన్గా వీళ్ళిద్దరు ఇలా కలిశారు, ఇలా విడిపోయారు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పకుండా ది డివైస్ వాస్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. దానికోసమని ఒక ఫ్యాంటసీ యాడ్ చేశారు. సో ఊరికే చెప్తే ఎవరికి ఎక్కదు, దాన్ని కొంచెం ఫ్యాంటసైజ్ చేసి చెప్తేనే ఎక్కుతుంది. వి ఆల్ హ్యావ్ ఫ్యాంటసీ. సో గ్రేటెస్ట్ స్టోరీస్ వరల్డ్ టేల్స్ ఉంటాయి కదా, ఫెయిరీ టేల్స్ అన్నీ కూడా మన కథలు కూడా, పురాణాల్లో కూడా కథలు ఎందుకు పుట్టాయంటే, ఇప్పుడు ఏదైనా ఒక సీరియస్ మెసేజ్ చెప్పాలనుకోండి, స్ట్రైట్గా చెప్పేదానికంటే కథ ద్వారా చెప్పితే, లేకపోతే ఒక మెటఫారిక్గా చెప్పినా, ఒక పోయిటిక్గా చెప్పినా కూడా ఎక్కువ ఎంజాయబుల్గా ఉంటుంది. ఫ్యాంటసీ ఇంకా బాగుంటుంది, అందులో లెసన్ ఉంటుంది. సో ఫ్యాంటసీ అనేది ఒక డివైస్గా తీసుకున్నాం ఫిల్మ్లో. తీసుకుని ఓవరాల్ ఫిల్మ్ మీద ఫ్యాంటసీ అంబ్రెల్లా అలా ఉంటుంది. దాంతో ఏంటంటే మనం ఒక అన్ఇంపార్టెంట్ షాలో ఫిల్మ్ చూస్తున్నాము, జస్ట్ ఇస్ ఏ రామ్ కామే అని అనడానికి వీల్లేదు. సో ఇట్ ఈస్ ఎ రొమాంటిక్ కామెడీ ఆన్ ద సర్ఫేస్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ సైడ్. బట్ చక్కని ఫ్యాంటసీ అనే ఎలిమెంట్తో ఎంజాయ్ చేయొచ్చు. That's what we achieved. We tried to answer your question. That is one reason for me to say yes to the script. I really liked the script. Full narration ఇచ్చినప్పుడు I really liked it. And అప్పటికే ఈ అమ్మాయి, she was the heroine of the film. Balagaru said Heba is doing it. అంటే హెబ్బా ఉన్నందుకు ఓకే చెప్పారా? లేదు, I like the script. Only then that is one of the reasons for sure, because అప్పటికి Heba was a very successful heroine, you know. Yeah. She's 30 మన Kumari 21F. I really like that film. And I just came in like 30 West 21 అప్పుడే వచ్చింది, you know, and then I'm like very fresh into this. Maybe I was ఒక 10 years నుంచి ట్రై చేస్తున్నచ్చు, కానీ that's my breakthrough. So she was definitely a bigger actor for me. So that is another reason for me to say yes. And obviously the script was there. And again, every actor would want to do a film like this. We are fortunate enough, we got this. Otherwise any actor would do it, I think. Heba, if you get married, what you choose, law marriage or arranged marriage? So many boys ask this one. Hypothetically, arranged marriage. Arranged marriage. No chance, boy. Yeah, that's why I never tried. Chance ledu. అందుకే ట్రై Arranged చేయలేదు. marriage. She said it, she's not interested into marriages, but even if she's into marriages, she would go for an arranged marriage. So I thought, waste of trying. వై వేస్ట్ ఆఫ్ ట్రై? వాళ్ళ పేరెంట్స్ మీరు నచ్చచ్చు కదా. ఎప్పుడు ఏదో ఎయిర్పోర్ట్లోనో, షిప్లోనో, ఎక్కడో క్రూజ్లోనో చూసి అబ్బాయి చాలా బాగున్నాడు, మీ ఇద్దరు హనీమూన్ ఎక్స్ప్రెస్ చాలా బాగున్నారు, హెబ్బా వై డోంట్ యు జస్ట్ యూనో అని అనొచ్చుగా. No, I don't. She have not interested in I'm him. not You don't interested put in I interest. don't want to become the mediator here. Like I don't want to date someone from my profession. Excellent. Oh, That's a super. very good answer, mature answer. Not ekkada you. chance In ledu. general. In general, yeah. Got it. I didn't even try Heba. So I was only a fan of Heba. Thank you. One thing about our hero and heroine on our set is they were always like very professional and yet informal and friendly gaane untaru. They accommodate each other and everything. Ekkada unprofessional ga inta kuda hint ekkada. Na set was running very nicely. Ever role వాళ్ళు చేస్తారు, ఎవరు వర్క్ వాళ్ళు చేస్తారు. But I think this is a great combination, Heba and me. When people get to watch it on screens, they would really enjoy this, both of us as a pair and in a rom-com. I think నేను పర్సనల్గా అయితే ఎంజాయ్ చేసిన. I loved, you know, while I was dubbing or తర్వాత when I saw the bits and pieces and the lyrical songs, I really enjoyed both of them as couple and the chemistry that they had. I think people will have a sense of satisfaction when they watch the film. అరే మంచి సినిమా చేసినాము, you know, ba anjadini they have done a good film, that they will for sure have. Okay, sir. What type of message you give to people from this movie? బేసిక్గా ఈ రోజుల్లో
ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఉన్నాయి పర్సంటేజ్ ఆర్ ఈక్వల్ యూనో అరేంజ్డ్ లవ్ మ్యారేజెస్ ఇన్ ఇండియన్ సొసైటీ. మోస్ట్ ప్రాబబ్లీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజెస్. రైట్, ఓకే. అది రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, అరేంజ్డ్ తర్వాత లవ్, లవ్ తర్వాత అరేంజ్డ్, ఓవరాల్గా రకరకాలుగా మ్యారేజెస్ ఆర్ హ్యాపెనింగ్. బట్ అట్ ది సేమ్ టైమ్ వైల్ గెటింగ్ ఇన్ టు ద వెడ్లాక్ ఈ కపుల్ కొన్ని ప్రామిసెస్ చేస్తారు. హిందూ మ్యారేజ్ అయితే 7 steps, అట్లా ఒక్కొక్క అగ్ని సాక్షిగా, అట్లా ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క రిలీజియస్ మ్యారేజ్లో సాక్షిగా, అది లేదా నాన్ రిలీజియస్ సెక్యులర్ మ్యారేజ్లో కూడా ఓత్స్ ఉంటాయి. బేసిక్గా ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ లాగా చేసేసి అందులో సీరియస్నెస్ లేకుండా ప్రామిస్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు రిలేషన్షిప్ బిగినింగ్లో స్వీట్గా ఉంటుందో తన పార్ట్నర్లో బ్యూటీనే కనబడుతుంది, అన్ని పాజిటివ్స్ కనబడతాయి. కొంచెం సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది, లోపాలు కనబడతాయి. స్పౌస్లో లోపాలు కనిపించినప్పుడు మనం లోపాలని బ్లోట్ చేసుకుని అసలైన అట్రాక్షన్ వాళ్ళలో ఉన్న మంచితనాన్ని మర్చిపోయి ఈ లోపాల గురించే వరీ అయ్యి వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళకి ఆల్మోస్ట్ శత్రువులాగా అయిపోయి ఇంకెవరైనా బయట వాళ్ళు అట్రాక్టివ్గా కనబడితే వాళ్ళలో లోపాలు చూడకుండా వాళ్ళలో అట్రాక్షనే చూసి వాళ్ళతో కూడా రన్నింగ్ రేస్ లో అయిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా లోపాలు కనిపిస్తాయి. కరెక్ట్, కానీ అది ఊహించలేరు ముందు కదా మనం. వీ కెనాట్ ఇమాజిన్ ద ఫ్యూచర్. సో విత్ ఆ అపోహతో ముందుకెళ్ళిపోతారు. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రొమాన్స్ ఇస్ స్వీట్ అండ్ గెటింగ్ మ్యారీడ్ ఈజ్ స్వీటర్ అండ్ దెన్ హనీమూన్ ఈజ్ ఫన్. దెన్ ఆ తర్వాత కొంచెం కొంచెం లోపాలు కనిపించడం, ఇంటిమేట్ లైఫ్లో లోపాలు కనిపించడం వలన స్లోలీ డ్రిఫ్ట్ అపార్ట్ అయిపోతారు. చాలామంది కపుల్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలా లేకపోతే అప్పుడు డివోర్స్కి అప్లై చేయాలా అని ఆలోచిస్తున్న సంఘటనలు ఉన్నాయి మోస్ట్ ప్రాబబ్లీ. సో దానికి మేమేం చెప్తున్నాం అంటే ఓకే, స్టెప్ బ్యాక్. ఎవరో థర్డ్ పర్సన్ కౌన్సిలర్ లాంటి వాడు వచ్చి అసలు మీరు ఎందుకు ప్రేమలో పడ్డారు అని మనకు చూపించక్కర్లేదు. మనమే ఒకసారి బ్యాక్ ట్రాక్ చేసుకుని ఆలోచిస్తే వై డిడ్ యూ లవ్ దిస్ పర్సన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మనకి ఎన్ని ఫ్యాంటసీలైనా ఉండొచ్చు, చివరికి మన ఎదుర్కొన్న పర్సన్ని ఎంత బాగా చూస్తాం, హౌ డు వి రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ అనేది చెప్పదలుచుకున్నాం అన్నమాట. ఇది మ్యారీడ్ కపుల్ మధ్యన అవ్వచ్చు, అన్మ్యారీడ్, లివింగ్ టుగెదర్, ఫ్రెండ్స్, ఎవరి మధ్యనైనా సరే. అండ్ సెకండ్లీ, ఎనీ రిలేషన్షిప్ నిలబడాలంటే ప్రామిసెస్ మేడ్, ప్రామిసెస్ కెప్ట్. ఇఫ్ యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ యూ మేక్ ఏ ప్రామిస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మేక్ ఏ ప్రామిస్, దట్స్ ఫైన్, బట్ వన్స్ యూ మేక్ ఇట్ యూ హ్యావ్ టు కీప్ అప్. సో దీస్ ఆర్ ద 2 messages I think we gave in this. We didn't actually message చెప్పాలని నేను చెప్పలేదు. ఇట్ ఈస్ జస్ట్ ఒక సిచ్యువేషన్లో హౌ దే బిహేవ్ దట్ మైట్ గెట్ కనెక్టెడ్ టు ఇండైరెక్ట్లీ ఇట్ విల్ ఇట్ వోంట్ బి ప్రీచింగ్. మీ మ్యారీడ్ లైఫ్లో ఎప్పుడైనా గొడవలైనాయా? రోజు అవుతాయి కదా, ఎవ్రీ మినిట్ యా. సో బట్ యు స్టిల్ choose to be with him. Yes, because that's the beauty of a relationship. ఈ సినిమాలో కూడా గొడవలో nobody is a perfect couple. No, there's nothing like a nobody is perfect. How could you explain about why so, how to think about couple? Exactly. And nobody is perfect, so no two people can be perfect for each other. So when no two couple can be perfect, if you go find another person, say I'm in love with you, after a point I find Heba better, then I go to her, then after a point I find somebody better. It's, you always have choices in life, you always feel somebody else is better, but holding on to the right person and holding on to the same person and traveling with them in course of time, all these negatives you either get adjusted or they will not be negatives anymore. So that is what the whole film is about. చాయిసెస్ ఎత్తుకుంటూ పోతే 100 చాయిసెస్ ఉంటాయి, బట్ ద బ్యూటీ ఈజ్ ఇన్ స్టేయింగ్ విత్ దట్ వన్ పర్సన్ హూ యూ లవ్డ్. ప్రాబ్లమ్స్ రోజుకు ఎవ్రీ మినిట్ గొడవ వస్తుంది, ప్రతి మినిట్కి డైవర్స్ తీసుకోవాలంటే యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ 1000 డైవర్సెస్. సో టు క్రాస్ దెమ్ అండ్ టు బీ ఇన్ ఎ రిలేషన్షిప్ స్ట్రాంగ్లీ అనేది ఈ సినిమా. నాట్ జస్ట్ యాజ్ అ మెసేజ్, బట్ దట్స్ వాట్. నేను మా హస్బెండ్కి చెప్తాను, ఎన్ని ఉన్నాయో తెలుసా కాజెస్, నేను నీకు డైవోర్స్ తీసుకోవాలి అంటే ఎన్ని ఉన్నాయో తెలుసా, ఇప్పుడు నీకు అవన్నీ కాజెస్ చూపిస్తే ఇమీడియట్ గా నాకు ఇచ్చేస్తారు, కానీ నేను భరిస్తున్నా నేను అంటాను. ద బ్యూటీ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇస్ హోల్డింగ్ ఆన్. కాదు మరి నేను ఏమైనా ఎంజాయ్ చేస్తాను అనుకున్నావా? నేను he will have a list, he will have this big list also. So but see అవి తనైనా ఇంకోరన్న వచ్చినా కూడా ఉంటాయి, those things will always be there. There will be differences between you and your mom, always. Any relationship. The beauty is holding on to it to a point where you will start enjoying everything about them.
ఎస్ ఇప్పుడే పీపుల్ లైక్ అస్ ఆర్ యూనో మైట్ బీ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. అదే బాలాగారు లాంటి వాళ్ళు అప్పుడు నవ్ ఈస్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్. సో